మీకు గమ్స్ బ్లీడ్ అవుతున్నాయా? మీ నోట్లో నుంచి దుర్వాసన వస్తుందా? మీకు పళ్ళు కదులుతున్నట్టు అనిపిస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసం. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ మోహన్ కృష్ణ బడిసా, ఎండిఎస్, ప్రోసోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ ఎంకే డెంటల్. మన ఎంకే డెంటల్ వచ్చి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయండి. మియాపూర్, కేపీహెచ్బి, నల్లగండ్ల అండ్ ప్రగతి నగర్. నేను మీకు ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే గమ్ డిజీజెస్, అంటే చిగుళ్ళ వ్యాధులు అండ్ దానికి ట్రీట్మెంట్ ఏంటనేది చెప్తా ఉంటాను. సో మనలో చాలా మంది బ్రష్ చేసేటప్పుడు పళ్ళ నుంచి చిగుల నుంచి బ్లీడింగ్ వస్తూ ఉంటే ఏముందులే అని వదిలేస్తూ ఉంటాం. కాకపోతే దాన్ని అలా వదిలేయటం వల్ల దానివల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది మీకు ఇవాళ ఈ వీడియోలో అనేది చెప్తా ఉంటాను. సో ఫస్ట్ థింగ్, మన పన్ను ఫౌండేషన్ బాగా మంచిగా ఉండాలి అని అంటే మన పన్ను చుట్టూ ఉన్న ఎముక, వాటి చుట్టూ ఉన్న గమ్స్ అనేవి హెల్దీగా ఉంటేనే మన పన్ను అనేది బాగా హెల్దీగా ఉంటుంది. సో మీకు ఎలా చెప్పాలి అని అంటే, ఇన్ కేస్ మన హౌస్ ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే కదా బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అదే విధంగా పన్ను హెల్దీగా ఉండాలంటే పన్ను చుట్టూ ఉన్న గమ్స్ అండ్ బోన్ అనేవి బాగా హెల్దీగా ఉండాలి. సో ఈ గమ్స్ ఏం చేస్తాయి అని అంటే బ్యాక్టీరియాని మన పన్ను చుట్టూ పెనిట్రేట్ అవ్వకుండా చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, పంటికి ఎముకకి ఒక సపోర్ట్ గా అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు వాట్ కాజెస్ గమ్ డిజీజెస్, అసలు చిగుళ్ళ వ్యాధులకి కారణం ఏంటి? సో ద మెయిన్ కల్ప్రిట్ ఏంటనంటే ప్లాక్ అని అంటాము. సో ప్లాక్ అనేది ఏంటనంటే మన బాడీలో డైలీ ట్వైస్ ఆర్ ఎప్పుడు ఫామ్ అవుతూ ఉంటుంది. మనం ఏం తిన్నా కూడా మన పంటి మీద తిన్నాక ఒక స్మాల్ సాఫ్ట్ లేయర్ అనేది పన్ను మీద ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ప్లాక్ అని అంటూ ఉంటాము. సో ఈ ప్లాక్ ని రిమూవ్ చేయడం కోసం మనం డైలీ 2 times బ్రష్ చేయాలంటూ ఉంటాము. కాకపోతే చాలా మందికి ఈ ప్లాక్ ని సరిగ్గా క్లీన్ చేసుకోవటం అనేది రాదు. సో యాజ్ అ టైం ప్రోగ్రెసెస్ ఏమవుతుంది, ఈ ప్లాక్ అనేది క్యాలిక్యులస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో క్యాలిక్యులస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. సో ఈ క్యాలిక్యులస్ వల్ల పంటి నుంచి నోరు దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. సో వన్స్ ఈ క్యాలిక్యులస్ గట్టి పడ్డాక ఈ క్యాలిక్యులస్ చిగురు పైన ఉందా, చిగురు కింద కూడా ఫామ్ అవుతా ఉంటే పళ్ళ మధ్యలో సందులు రావటం, సెన్సిటివిటీ రావటం, పళ్ళు కదలటం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్లాక్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి? సో ఫస్ట్ థింగ్ ఏంటి, సరిగ్గా బ్రష్ చేయకపోవటం. నెక్స్ట్ థింగ్ స్మోకింగ్ చేయటం. అండ్ నెక్స్ట్ థింగ్ డయాబెటీస్ ఉండటం. అండ్ నెక్స్ట్ స్ట్రెస్ వల్ల కూడా ప్లాక్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది. సో కమింగ్ టు ద స్టేజెస్ ఆఫ్ గమ్ డిజీజెస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జింజావైటిస్ అని అంటాము. సో జింజావైటిస్ అంటే ఏంటనంటే మన చిగురు ఎర్రగా మారిపోతుంది. సో బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్ అనేది కంప్లీట్లీ 100% రివర్సిబుల్ అండి. మనం బయట క్లీనింగ్ చేస్తూ ఉంటే ఆ జింజావైటిస్ అనేది కంప్లీట్లీ కంట్రోల్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీరు ఇలానే ఆ బ్లీడింగ్ ఏముంది అని వదిలేస్తే ఆ గార్ అనేది చిగురు కిందకి వెళ్ళిపోయి పెరియోడాంటైటిస్ అనే కండిషన్ అనేది ఫామ్ అవుతుంది. సో పెరియోడాంటైటిస్ అంటే ఏంటి అని అంటే పన్ను కింద కూడా ఎముక లాస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ క్యాలిక్యులస్ బాగా గట్టిగా ఉంటుందో ఆ బ్యాక్టీరియా అనేవి టాక్సిన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ రిలీజ్ చేయడం వల్ల కిందున్న ఎముక అనేది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, పళ్ళ మధ్యలో సందులు పెరుగుతూ ఉంటాయి. సో తిన్న ఫుడ్ పార్టికల్స్ వెళ్ళిపోయి పళ్ళ మధ్యలో ఇరుక్కుపోవటం వల్ల నోట్లోంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అండ్ చిగురు కూడా కిందకి జారిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో మనం ఏం ట్రీట్మెంట్ చేస్తామంటే, నార్మల్ క్లీనింగ్ ద్వారా ఈ కండిషన్ ని మనం రెక్టిఫై చేయలేమండి. ఈ కండిషన్ ని మనము స్కేలింగ్ అండ్ రూట్ ప్లేనింగ్ అని అంటాము. సో రూట్ ప్లేనింగ్ అనేది ఏంటి అంటే ప్రొసీజర్, మనం ఎలా అయితే ఒక డోర్ తీస్తామో సేమ్ అదే ప్రొసీజర్ లో పన్ను మీద ఉన్న గమ్ముని కొంచెం రిఫ్లెక్ట్ చేసి పంట గమ్ కింద కూడా బాగా క్లీన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ లో కూడా చాలా మంది పేషెంట్స్ ఇంకా ఫర్దర్ నెగ్లెక్ట్ చేస్తారు. ఇది ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ పెరియోడాంటైటిస్ కండిషన్ అనేది వెళ్తుంది. సో ఈ కండిషన్ లో ఏమవుతుంది అని అంటే పళ్ళు స్లైడ్ గా కదలటం జరుగుతూ ఉంటాయి. త్రూ అండ్ త్రో ప్రోబ్ ఫార్మేషన్ అంటాం. ఏంటంటే ఏదైనా టూత్ పిక్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే పంటికి రెండింటి మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ కండిషన్ అనేది చాలా లాస్ట్ స్టేజ్ ఆఫ్ పెరియోడాంటైటిస్ అని అంటాం. సో ఈ కండిషన్ లో పన్ను బాగా కదిలిపోతే తీయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఈ క్రానిక్ పెరియోడాంటైటిస్ కండిషన్ కి 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి లెనాప్ ప్రొసీజర్ అంటాం. ఇది లేజర్ ద్వారా చేయబడుతుంది. లెనాప్ అంటే ఏం లేదు, లేజర్ అసిస్టెడ్ న్యూ అటాచ్మెంట్ ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఫ్లాప్ సర్జరీ. సో ఈ 2 వీడియోస్ గురించి నెక్స్ట్ టాపిక్ లో నేను మీకు చెప్తాను. సో ఎప్పుడైనా మీ నోట్లో నుంచి రక్తం వస్తుంటే ఒకటి గుర్తుంచుకుని, అది నార్మల్ కాదు, దాన్ని కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. మీకు ఇంకా ఫర్దర్ ఇలాంటి వీడియోస్ రావడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.